గుప్పెడు పచ్చి బఠానీలతో ఇంటిల్లపాది సరదాగా ఎంజాయ్ చేస్తూ తినేలాగా చాట్ చేశానండి. ఫస్ట్ టైం చేసినా గానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా బయట తిన్న చాట్ ఫీలింగ్ వచ్చింది. ప్రాసెస్ అయితే చాలా కష్టమేమో అనుకుంటాము, కానీ చాలా ఈజీగానే అయిపోయిందండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పచ్చి బఠానీ ఎక్కువగా దొరకడం లేదు. నాకైతే ఒకే ఒక్క వెజిటేబుల్ షాప్ లో కనిపిస్తే తీసుకున్నాను. మీకు కూడా అందుబాటులో ఉంటే ఒక్క ప్యాకెట్ అయినా సరిపోతుందండి చాట్ చేయడానికి. ఈ బఠానీ మొత్తాన్ని కుక్కర్ లో వేసుకుని ఒకసారి అయితే వాష్ చేసేసుకుని బఠానీ మునిగేలాగా నీళ్లు వేసి ఒక పచ్చి బంగాళదుంప తీసుకుని పై తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఉండేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ అయితే రానివ్వాలి. పచ్చి బఠానీ కనుక ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, బఠానీ అలాగే పొటాటో కూడా బాగా ఉడికిపోయినాయి. పప్పు గుత్తుంటుంది కదా, అది తీసుకుని ఇలాగైతే మ్యాష్ చేసుకోవాలి. బఠానీ మొత్తం నలగన అవసరం లేదండి. ఒకవేళ బఠానీ సగం తీసుకుని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. ఇలా నలిగినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొన్ని టొమాటో ముక్కలు కూడా వేసి ఇంకొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం అన్ని మగ్గేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా రంగు మారే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని దీనిలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం వేసి చాట్ మసాలా, గరం మసాలా కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజులో ఉన్న టొమాటో ముక్కలు వేసి పైన కొంచెం కొత్తిమీర తురుము, అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసి కార్న్ ఫ్లెక్స్ ఉంటాయి కదండి, అవి లేకపోతే మిర్చిలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేస్తేనే చాట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పైన కార్న్ ఫ్లెక్స్ కొంచెం నలుపుకుని వేసాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మామూలు బఠానీతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అందుకని పచ్చి బఠానీ అందుబాటులో ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా ఇలా చాట్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.